హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెక్టు. ఫస్ట్ టైం ఈరోజు బయటకు వెళ్తున్నా. చూడాలి ఎట్లా ఉంటుందో డే. 1.5 సంవత్సరం తర్వాత ఒక చిన్న మ్యారేజ్ ఈవెంట్ ఉంది బామ్మర్దిది. వెళ్ళనేమో అనుకున్నాను, కొద్దిగా రిలాక్స్ అవుతుంది, రోజు ఇంట్లో ఉంటాను కదా అని వెళ్ళాను. మా బామ్మర్ది నా కోసం కార్ కూడా అరేంజ్ చేశారు. నేను మా పాప బామ్మర్ది వెనుక కూర్చున్నాడు కదా, వాడు వినోద్, కార్ నడిపే వాళ్ళనే రెడ్డి, వెనక మావిడ, నలుగురు వెళ్ళాము. లడ్డుగాడు బద్మాష్ గారు. మరీ దూరం ఏం కాదు, హైదరాబాద్ కొంచెం దగ్గరలోనే, కొంచెం రిలాక్స్ అవుతుందని చెప్పాను కదా, అందుకు కొంచెం వెళ్ళాను. చాలామంది చాలా రోజుల తర్వాత బయటకు వెళ్ళాను, పెళ్ళిలో ఎలా ఉంటుందో ఏమో కొంచెం టెన్షన్ ఉండే, అంటే అందరూ పలకరిస్తుంటారు కదా అట్లా. టిఫిన్ చేయడానికి ఆయన మీద టిఫిన్ తిందామని, ఎందుకంటే పెళ్ళికి పోయేసరికి లేట్ అవుతుంది కదా, ఆకలి అవుతుంది, తిందామని చెప్పి ఇక్కడ టిఫిన్ సెంటర్ దగ్గర బండి మీద తిందామని ఆయన. చూడాలి ఏమి ఉన్నాయో. టిఫిన్ తిన్నాం. ఇగో మళ్ళీ అడ్డుగా తీసుకుంటూ కారు, భయం అవుతుంది ఎట్లా పోతాడు ఏమో. చూడాలి నిమ్మలంగా పోతుంది కదా. మధ్యలో టిఫిన్ చేసాము. టిఫిన్ చేసిన దగ్గర నుంచి ఒక 20 నిమిషాలే జర్నీ. సో మళ్ళీ టిఫిన్ చేసి అక్కడ బయలుదేరాం, లేట్ అవుతుందని చెప్పాను కదా, అందుకే తినేసే మధ్యలో. సో వెళ్ళిపోయాము తాతల ఇంటికి. ఫస్ట్ మా తాతల ఇంటికి వచ్చినాము. ఇక మా నాన్నకి బట్టలు వేసుకోవాలి. తాతల ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఆవిడ వదిన వాళ్ళు రెడీగా టైం పడుతుందని చెప్పి అట్లా ఒక చిన్న వ్యూ ఉంటే చూడడానికి వెళ్ళాము. చెరువు చాలా బాగుంటుంది, చూస్తున్నారు కదా. మధ్యాహ్నం వరకు పెళ్లి మండపంలోకి వెళ్ళిపోయాము. 12:30 అయిందంటే మామూలుగా ఒక 1 అవర్ 1.5 అవర్ లేట్ అయింది. పెళ్ళి మామూలే కదా, అట్లా అవుతూనే ఉంటుంది, కామన్ అది. సో అట్లా పెళ్ళి చూసి పెళ్ళి అయ్యేదాకా ఉన్నాము. కొద్దిగా లైట్గా భోజనం చేసి ఈ అన్నయ్య వాళ్ళందరితో కొంచెం టైం స్పెండ్ చేసి వచ్చేసాము. నేను ఎక్కువసేపు ఉండలేకపోయాను, ఎందుకంటే కొంచెం నాకు అన్కంఫర్ట్ ఉండే కదా. చూస్తున్నారు కదా ఎంత బాగుందో వెదర్. అది ఇక్కడ టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది చూడడానికి. మొత్తానికి పెళ్ళి కంప్లీట్ అయిపోయింది. పెళ్ళి అయిపోయింది. నెక్స్ట్ డే ఇది నెక్స్ట్ డే మేము ఎర్లీ మార్నింగ్ మా అన్న నన్ను బయటికి తీసుకెళ్ళిండు. ఎందుకు అనుకున్నా, వాళ్ళు కళ్ళు తాగడానికి తీసుకెళ్ళారు. సో నేను కూడా వెళ్ళాను టైంపాస్కి. నేనైతే తాగకూడదు కదా, డాక్టర్ నన్ను అది తాగొద్దని చెప్పారు, కొన్ని రోజుల వరకే అసలు ఏం ముట్టుకోవద్దన్నారు. సో నేను వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయడానికి మాత్రం వెళ్ళాను. కార్ తీసుకొని వెళ్ళాము. చూశారు కదా ఎంత బాగుందో గ్రీనరీ. నాకైతే చాలా రిలాక్స్గా అనిపించింది. ఆ హిల్ ఏరియాలు చుట్టూ, అటు పొలాలు ఇటు పొలాలు, మధ్యలో మట్టి రోడ్డు ఎంత నీట్గా ఉందంటే చాలా రిలాక్స్డ్గా అనిపించింది చూస్తుంటే వెదరు. సో మేము వెళ్ళే టైంకి కరెక్ట్గా ట్రైన్ వస్తుంది. ట్రైన్ కింద నుంచి వెళ్తున్నాము. ఆ పక్కన కొండ, ఇది సొరంగంలా ఉంది చూడండి, అంటే దాని కింద బ్రిడ్జ్ లాంటిది, దాంట్లోంచి వెళ్ళడానికి చాలా బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత, అంటే ఇవన్నీ చూడని కదా, మాది ఊరే కానీ కాకపోతే చాలా రోజుల తర్వాత వెళ్ళాను కదా, రిలాక్సేషన్ అని అనిపించింది. కొంచెం మైండ్ చేంజ్ అవ్వాలని అక్కడికి వెళ్ళడం జరిగింది. సో ఈ విధంగా నేను కొంచెం మైండ్ రిలాక్సేషన్ చేసుకున్నాను ఊరికి వెళ్ళి. ఇక్కడ అక్కడి నుంచి తర్వాత ఇంచుమించు ఒక 5.5-6 కిలోమీటర్లు తీసుకెళ్ళాడు మా అన్న కళ్ళు అది తాగడానికి. ఫైనల్గా అయితే దొరికిందిలేండి, తీసుకున్నారు వాళ్ళు, తాగేశారు. నేను కొద్దిసేపు అక్కడే పక్కన కూర్చున్నాను కార్లో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.